సిటిజనిజంలో మనం చెప్పుకోబోయే అంశం రెవెన్యూ అవినీతి. రెవెన్యూ అధికారుల అవినీతి ఈరోజు మనం చెప్పుకోవాలని చూస్తే, మొట్టమొదటిగా ఏ విధంగా ఈ రెవెన్యూలో అవినీతి జరుగుతుంది, వాళ్ళు ఏ విధమైన విధానాలతో అవినీతికి పాల్పడి రైతుల్ని ఇబ్బంది పెడతారు అనేది నేను స్పష్టంగా మీకు చెప్పదలుచుకున్నాను. ఇది ఎక్కడో జరిగింది కాదు, నాతోనే జరిగింది. నాతోనే మీకు నిజాన్ని పరిచయం చేస్తాను. సర్వేపల్లి నియోజకవర్గం వెంకటాచలం మండలంలోని సర్వేపల్లి బిట్ 2, బిట్ 1 ఈ విధంగా అక్కడ విభజించబడ్డాయి రెవెన్యూ గ్రామాలు. బిట్ 1 నాగంబట్ల వారి కండ్రికలో జరుగుతున్న అన్యాయం గురించి మీకు చెప్పబోతున్నా. ఇప్పుడు ఈ అన్యాయం ఎవరికి జరిగింది అనేది మనం తెలుసుకుందాం. తరువాత జరిగిన విషయాలన్నీ కూడా మీకు వీడియో రూపంలో నేను చెప్తుంటాను, మీరు అర్థం చేసుకుంటారు. ఇక్కడ సర్వేపల్లి బిట్ 1లో గతంలో ఈ భూమి కృష్ణయ్య అనే ఒక పెద్ద జమీందారీ కుటుంబానికి చెందిన వ్యక్తులది. ఈయన ఎవరయ్యా అంటే ఈ రాష్ట్రానికి మొదటి ఆప్కో చైర్మన్ గా పనిచేసిన వ్యక్తి కృష్ణయ్య. ఆప్కో చైర్మన్ అంటే చేనేత కుటుంబాలకు ఈయన పెద్దగా ఈ రాష్ట్రానికి వ్యవహరించిన వ్యక్తి. అంటే మొట్టమొదటి చేనేత కార్మికులైతేనేమి చేనేత కుటుంబాలకి ఈయన చైర్మన్ గా వ్యవహరించాడు. ఆ కుటుంబానికి సర్వేపల్లి, ఈరగాలి ఈ ప్రాంతాలలో దాదాపు 200 ఎకరాల భూమి ఉండేది. అప్పట్లో ఈ భూముల్లో సీలింగ్ అనే యాక్ట్ తెచ్చిన తర్వాత సీలింగ్ యాక్ట్ లో కొంత భూమిని ప్రభుత్వం తీసుకుంది. ఆ భూమి అలానే అదే పేర్లతో ఉండగా రీసర్వేలో అవన్నీ కూడా వేరే వాళ్ళ పేరు మీదకి ఎక్కిపోయాయి. అది ఎలా ఎక్కింది ఏంది ఇంకో బులెటిన్ లో చూసుకున్నాం. ఇప్పుడు ఈ కుటుంబానికి చెందిన ఆస్తులు ఏ అయితే ఉన్నాయో, ఈ కుటుంబానికి దగ్గర నుంచి ట్రాన్స్ఫర్ అయిన ఆస్తులు ఏ అయితే ఉన్నాయో, ఆ ఆస్తులన్నీ కూడా ఈ రెవెన్యూ వాళ్ళు, అదేవిధంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కొందరు నాయకులు కుమ్మక్కై ఈ నాగంబట్ల వారి కంటికి సంబంధించిన ఎస్టీ కులాలను అడ్డం పెట్టుకుని ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి ఈ బీసీ కుటుంబాన్ని జైలుకు పంపించి నానా ఇబ్బందులకు గురి చేసిన విషయం తెలిసిందే. గతంలో ఎవరైతే ఈ భూముల్ని సాగు చేస్తున్నారో తిరువీధుల వెంకటరత్నం బాబ్జీ, ఈయన అందరికీ సుపరిచితుడు, వెంకటాచలం మండలం మొత్తం. ఈయన కృష్ణయ్య గారి కుమారుడు. ఈ కృష్ణయ్య గారి కుమారుడు ఆస్తులన్నీ కూడా అమ్మేసుకున్నారు. వాళ్ళ అబ్బాయి కృష్ణ చైతన్య సింగపూర్ లో అతని ఫ్యామిలీతో అతను సెటిల్ అయ్యి అక్కడే ఉన్నాడు. ఇక ఈ వెంకటరత్నం గారు చెల్లెలు యుఎస్ అక్కడ సెటిల్ అయి ఉన్నారు. వాళ్ళకి సంబంధించిన ఆస్తులకి ఈయన పరోపటాన్ని తీసుకుని రక్షణగా ఈయన ఉంటున్నాడు. ఈ భూముల్లో ఆక్రమించాలని, అన్యాయంగా లాక్కోవాలని, దాంట్లో ఉన్న గ్రావెల్ తవ్వుకుని అమ్ముకోవాలని కొందరు వైసీపీ నాయకులు కుట్ర చేసి ఈ ఏదైతే రెవెన్యూ అధికారుల దగ్గర సలహా పొంది వాళ్ళ ద్వారా ఈ దీంట్లో ఉన్న ఈ 37 ఎకరాల్లో ఉన్న భూమిని కాజేయాలని చూస్తున్నారు. ఇప్పుడు ఆ భూమి ఏంది, ఆ కహాని గురించి మనం చెప్పుకుందాం. ఇది సర్వేపల్లి బిట్ 1 సర్వే నెంబర్ 2372. దీంట్లో మొత్తం విస్తీర్ణం 52 ఎకరాలు 72 సెంట్లు. 52 ఎకరాల 72 సెంట్లు పూర్తి విస్తీర్ణం.
దీంట్లో ఏదైతే ఎఫ్ఎంబి మ్యాప్ ఉందో దాని ద్వారా మనం దీన్ని పూర్తిగా విషయాన్ని చెప్పడం జరుగుతూ ఉంది. దీంట్లో ఏదైతే గోపీనాథ్, గంజి గోపీనాథ్ వాళ్ళ ఫ్యామిలీ పేరుతో 37 ఎకరాల భూమి వాళ్ళకి ఈ సర్వే నెంబర్లో వర్తిస్తుంది. అది కూడా రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ తో ఉన్న భూమి, అదేమి పిత్రాజితంగానో ఇంకో దగ్గర వచ్చిన భూమి కాదు, రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ద్వారా వచ్చిన భూమి వీళ్ళకి. ఆ భూమిని అది ప్రభుత్వ భూమని ఎస్టీలకి పట్టాలు ఇచ్చామని చెప్పడంతో 2006లోనే ఈ కుటుంబం కోర్టు ద్వారా అక్కడ ఎవరైతే వస్తున్నారో ఇది మాది అని వాళ్ళ మీద ఎంజాయ్మెంట్ తేవడం జరిగింది. మరలా అధికారులు ఎవరైతే తహసీల్దార్, విఆర్ఓ, ఆర్ఐ వీళ్ళందరూ ఇది ప్రభుత్వ భూమి, ఇది ఎస్టీలకే చెందాలి అని చెప్పి మళ్ళీ వీళ్ళ మీద ఇబ్బంది గురి చేస్తే మళ్ళీ వాళ్ళు జిల్లా కోర్టుకు వెళ్ళడం జరిగింది. ఈ జిల్లా కోర్టులో 2022లో క్లుప్తంగా నీటిగా జిల్లా కోర్టు వారు ఉత్తర్వులు ఇచ్చారు, జడ్జిమెంట్ ఇచ్చారు. ఏమని ఇచ్చారు అంటే, ఈ భూములు పట్టా భూములు ఈ ప్రభుత్వానికి సంబంధం లేనివి, ఇక్కడ ఎటువంటి పట్టాలు మంజూరు చేయలేదు అని జిల్లా కలెక్టర్ వారు, రెస్పాండెంట్ గా ఉన్న జిల్లా కలెక్టర్ వారే మెమో వేసి ఉన్నాడు. కాబట్టి ఈ భూమి పూర్తిగా 37 ఎకరాలు గంజి వేణుగోపాల్ ఫ్యామిలీకి సంబంధించిందని ఉత్తర్వులు ఇచ్చి ఉన్నారు 2022లో. అంటే 2006 నుండి పోరాడుతూ వస్తే 2022లో జడ్జిమెంట్ అనేది వచ్చింది. దీనికి యాజమాన్య హక్కులన్నీ కూడా వాళ్ళే అని చెప్పి ఉన్నారు. కానీ ఆ సందర్భంలో వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో అందరికి తెలుసు, ఈ వీడియోలు చూసిన వాళ్ళందరికీ సర్వేపల్లి నియోజకవర్గం వెంకటాచలం మండలం ఉండే వాళ్ళకందరికీ కూడా వాళ్ళు ఎవరు ఏందనే తెలుసు. మట్టి, గ్రావెల్ కూటమి పాలనలో దోపిడీకి ఏది కూడా అనర్హం కాదు. ప్రకృతిని చెరబట్టడమే లక్ష్యంగా కూటమి నేతలు వ్యవహరిస్తున్నారు. ఆకాశమే హద్దుగా ఇసుక, మట్టి, గ్రావెల్ని దోచేస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా బరి తెగించి మనల్ని ఆపేదెవడరా అనే విధంగా ఈ దందాలు చేస్తున్నారు. నెల్లూరు జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సాగిస్తున్న గ్రావెల్ దోపిడీపై ఒక లుక్. నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో స్థానిక టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గ్రావెల్ దోపిడీకి అడ్డు లేకుండా పోయింది. తన అనుచరులిద్దరితో అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. సాగరమాల ప్రాజెక్టు రోడ్డు అభివృద్ది పేరు చెప్పి 1-2 ట్రాక్టర్లు అక్కడికి తోలుతూ 300కు పైగా టిప్పర్లతో రోజు అనేక ప్రాంతాల్లోని ప్రైవేటు వెంచర్స్, భవన నిర్మాణాలకు గ్రావెల్ తరలిస్తున్నారు. అంతకాపల్లి రెవెన్యూ పరిధిలోని వమ్మవానిపాలెం సమీపంలో ప్రభుత్వ భూమిలో పట్టపగలే యంత్రాలతో గ్రావెల్ ను తవ్వేస్తున్నారు. ఇటీవల అధికారులు అసకపల్లిలో కట్టడి చేస్తే దేవీపురంలో తవ్వకాలు మొదలుపెట్టారు. ఇక్కడ నుంచి నిత్యం 100 ట్రిప్పుల వరకు గ్రావెల్ తరలిస్తున్నట్లు సమాచారం. గ్రావెల్ దోపిడీ గురించి అడిగే వారిపై అక్రమ కేసులు బనాయిస్తామని బెదిరింపులకు దిగుతున్నారు. దీంతో టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి అండతో చెలరేగిపోతున్న ఈ గ్రావెల్ దొంగలపై కేసులు పెట్టడానికి పోలీసులు వెనకడుగు వేస్తున్నారు. ఫిర్యాదు చేయడానికి ప్రజలు భయపడుతున్నారు. టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ విధంగా ఈ 130 ఎకరాల్లో గ్రామానికి సంబంధించి కొంచెం వదిలిపెట్టి మిగతాది మొత్తం ఈ విధంగా మట్టి ఎత్తేయడం జరిగింది. దీన్ని దాదాపు జనవరి నుంచి 7 నెలలు, ఈ 7 నెలల నుంచి ప్రతిరోజు మట్టి ఎత్తి ఈ పక్క గ్రామాలకి మన జిల్లా మొత్తం, నెల్లూరు జిల్లా మొత్తం పంపిస్తా ఉన్నారు. దీని గురించి అడిగేదానికి మాకంత ధైర్యం లేక వాళ్ళకు ఎదురుపోతే మనం నిలబడలేమని మేము ఏం చేయలేకపోయినాం. మొత్తం నెల్లూరు మొత్తం జిల్లా అంతా మా గ్రావెల్ తరలిస్తూ ఉన్నారు. అడిగితే మేము ఏమన్నా అడిగితే ఆ 2 కార్లు ఉండేవి. స్టార్టింగ్లోనే పోయి అడిగామంటే వాళ్ళు మమ్మల్ని బెదిరించేది. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న ఈ వీడియోస్, నా పక్కన వస్తున్న వీడియోస్ అన్ని కూడా క్లుప్తంగా గమనిస్తే, ఒక ఆయనేమో చంద్రమోహన్ రెడ్డి గ్రావెల్ ఎత్తుతున్నాడు, చంద్రమోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు గ్రావెల్ అమ్ముకుంటున్నాడు అని వైసీపీకి సంబంధించిన ఒక కార్యకర్త అక్కడ సాక్షి ఛానల్లో వాయిస్ ఇచ్చాడు. అదే వ్యక్తి
ఎంఆర్ఓ ఆఫీసులో ధర్నా చేస్తా ఉన్నాడు. ఒక 10 మందిని తీసుకుని వచ్చి వాళ్ళ వెనక పట్టాలు పట్టుకుని మహిళలు అందరూ కూడా నిలబడి ఉన్నారు. ఆ పట్టాలు ఎక్కడి నుంచి వాళ్ళకి వచ్చాయనే దాని మీద విచారణ జరపాలనేది నా మొదటి ఆరోపణ. ఆ పట్టాలు వాళ్ళకి ఎలా వచ్చాయి దాని మీద మీరు గమనించినట్లయితే జగన్మోహన్ రెడ్డి లోగో ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి లోగో ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి లోగో ఉంటే ఎప్పుడు ఇచ్చినట్టు ఆ పట్టాలు? అసైన్మెంట్ కమిటీ రాష్ట్రంలో ఎప్పుడు జరిగింది? 2022, 23, 24లో పట్టాలు ఇచ్చారు. అసైన్మెంట్ కమిటీ అప్పుడే వచ్చింది, అప్పుడే ఇచ్చి ఉండాలి. 2022, 23, 24లో అసైన్మెంట్ కమిటీ వైఎస్ఆర్ ప్రభుత్వంలో వచ్చినప్పుడు సర్వేపల్లి బిట్ 1లో ఎస్టీ కులాలకు ఒక్క పట్టా కూడా ఇవ్వలేదు అని చెప్పడానికి నాకు ఆధారాలు ఉన్నాయి. నేను సమాచార హక్కు ప్రకారం తీసుకున్నాను. ఒక్క పట్టా కూడా ఎస్టీ కులానికి ఇవ్వలేదు బిట్ 1లో. మీకు స్క్రీన్ మీద నేను చూపిస్తాను. ఎన్నో సంవత్సరాలుగా సాగు చేస్తున్న తమ భూమిని ఆ భూమి నాది అంటూ భూమిలో రోడ్డు వేసి విగ్రహం ఏర్పాటు చేస్తున్నారని, ప్రభుత్వమే తమకు ఇచ్చిందని, తమకు న్యాయం చేయాలని నాగంభూట్ల వారి కండ్రికకు చెందిన గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంకటాచలం మండలం సర్వేపల్లి పంచాయతీలోని నాగంభూట్ల వారి గండ్రికకు చెందిన గిరిజనులకు గడిచిన ప్రభుత్వాలు పట్టాలు ఇచ్చి ఎన్నో సంవత్సరాల నుండి గిరిజనులు సాగు చేసుకుంటున్న భూమిని తనది అంటూ విజయరాజు అనే వ్యక్తి రోడ్డు వేసి విగ్రహం నిర్మిస్తున్నారని, అక్కడికి వెళ్లి అడగగా తమపై కేసులు పెట్టి పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారని, అయితే ఆ భూమి తమదే అని, తాము గిరిజనులం అని, తమకు న్యాయం చెయ్యాలని తహసీల్దార్ను కోరారు. అయితే తహసీల్దారు తాము విచారించి న్యాయం చేస్తామని, అంతవరకు ఇరు వర్గాలు భూమి జోలికి వెళ్లొద్దని తెలిపారన్నారు. నిన్న సాయంత్రం వేరే విజయ రామరాజు అనే వ్యక్తికి వచ్చి అక్కడ అక్రమంగా ఎవరికైతే గిరిజన కుటుంబాలకి గవర్నమెంట్ ల్యాండ్ అలాట్ చేసిందో ఆ ల్యాండ్లో నుంచి గ్రావెల్ రోడ్ వేసి ఉన్నారని, అక్కడ వేరే వాళ్ళకి సంబంధించిన విగ్రహం వాళ్ళ ల్యాండ్లో పెడుతున్నారని మాకు ఒక అబ్జెక్షన్ అనేది రైజ్ చేయడం జరిగింది. దాని మీద వీళ్ళందరికీ కూడా ఫర్దర్గా నోటీసులు ఇచ్చేసి ఆ విజయ రామరాజు అనే వ్యక్తికి వీళ్ళకి సంబంధించి నోటీసులు ఇచ్చి రికార్డులన్నీ పరిశీలించి తదుపరి చర్యలు తీసుకుంటామని, అప్పుడు వరకు ఎవరు కూడా ఆ ఫీల్డ్లోకి ఆ ల్యాండ్లోకి దిగొద్దని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇరువురు కూడా అధికారుల యొక్క ఆదేశాలను పరిలోకి తీసుకొని వాటిలోకి దిక్కుండా ఉండాలని మా విఆర్ఏలని మా విఆర్ఓలను కూడా అక్కడ కాపలాగా పెడుతూ ఎక్కడ సమస్య లేకుండా చూసుకుంటామని, అదేవిధంగా పోలీసుల వారికి కూడా తగు సూచనలు ఇవ్వడం జరిగింది. ల్యాండ్ మీద కావచ్చు, ఆ ఊరి మీద కావచ్చు. కాబట్టి ఈ విషయాలు అందరూ ఆ విలేజ్ వాళ్ళు, విజయ రామరాజు వాళ్ళు గ్రహించుకోవాలని తెలియజేయండి. మీరు చూడొచ్చు. అదేవిధంగా ఈ పట్టాలు ఎలా వచ్చాయి అనేది, ఇలా వచ్చాయి వాళ్ళ దగ్గరికి అనేది ఎంఆర్ఓ గారిని నేను క్వశ్చన్ చేశా. ఇప్పుడున్న ఎంఆర్ఓ, ఆయన్ని ఉట్కా ఎంఆర్ఓ, పాన్పరాక్ ఎంఆర్ఓ అని పిలుస్తారు మండలంలో. అటువంటి ఎంఆర్ఓలు ఉండి ఏమీ చేయలేని పరిస్థితికి ఈ నాయకులు దిగజారిపోయినారు. కాబట్టి అటువంటి ఎంఆర్ఓల పైన కూడా చర్యలు తీసుకోవాలి. ఆయన ప్రభుత్వం వచ్చిన కొత్తల్లో జగన్ ఇచ్చిన పట్టాలు చెలవు అన్నాడు. కానీ ఇప్పుడు ఈ పరిస్థితుల్లో వాళ్ళ పట్టాలు చెల్లుతాయని చెప్తున్నాడు. ఎంఆర్ఓ ఏం మాట్లాడాడో కూడా మీకు వినిపిస్తా ఉన్నా. ఎంఆర్ఓ రెచ్చగొట్టి, ఒక కులాన్ని రెచ్చగొట్టి, ఎస్టీలను రెచ్చగొట్టి బీసీలకు సంబంధించిన పొలాల్లోకి పంపించడం పట్ల ఆయన అసలు ఒక మెజిస్ట్రేట్ గా ఆయన వ్యవహరించాడా అనేది నాకు ఆశ్చర్యంగా ఉంది. అదేవిధంగా కంప్లైంట్ చేసుకున్నారు, ఇరు వర్గాలు కంప్లైంట్ చేసుకున్న తర్వాత ఆయన చేయాల్సిన పని ఏంది? ఇరువురికి నోటీసులు ఇచ్చి మీ దగ్గర ఉన్న రికార్డులు తీసుకురామని చెప్పాలా. అది ఎక్కడా జరగల. ఎందుకు జరగలేదు? ఎందుకు మీరు ఆ పని చేయలేదు? ఎందుకంటే వాళ్ళతో కొమ్మక్కయ్యారు కాబట్టి ఎంఆర్ఓ, తహసీల్దార్ గారు ఆ పని చేయలేదు.
దమ్ముంటే ఈరోజు చెప్తా ఉన్నా నేను నాయకులకి, వైసీపీ నాయకులకి, టీడీపీ కొందరు నాయకులకి, వైసీపీతో కుమ్మక్కైన నాయకులకి చెప్తా ఉన్నా, నేను నిజ నిర్ధారణకి రెడీగా ఉన్నా. దమ్ముంటే ఇరు వర్గాలకి నోటీసులు ఇచ్చి పిలిపించండి, దీన్ని ఏందో తేల్చేద్దాం. అది సర్వేపల్లి గ్రామం, ఎన్బి కండ్రిగా గ్రామస్తున్న గిరిజనులు మేము. మాకు 1985లో 30 ఎకరాల భూమిని అయితే ఇవ్వడం జరిగింది. ఈ 30 ఎకరాల భూమిని మా గ్రామస్తులందరూ 30 మంది తీసుకొని అలా కాదు అని మళ్ళీ గ్రామంలో ఉండేటువంటి ప్రతి కుటుంబం 120 కుటుంబాలకి 20 సెంట్లు లెక్కన 30 ఎకరాలు పంచుకొని మాకు చేసుకోవడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా పెసలు చల్లారు, నువ్వులు చల్లారు, అన్నీ చల్లుకొని ఇప్పుడు సాగుబడిలో చేసుకొని గత 20 సంవత్సరాల నుంచి వరి పెట్టుకొని మాకు ఐటీడీ ద్వారా 2 ఇంజిన్లు కూడా ఇచ్చారు వరి పండించుకోవడానికి. నీళ్ళ సౌకర్యం లేదంటే ఐటీడీ ఆఫీస్ నుంచి అప్పుడు పీఓ సుబ్రహ్మణ్యం సార్ అనుకుంటాను, ఆ సార్ ద్వారా 2 ఇంజిన్లు కూడా ఇవ్వడం జరిగింది. ఈ 2 ఇంజిన్లతో మేము వరి పెట్టుకుని వరి పండించుకుంటా ఉన్నాం. ఆ రోజు నుంచి తర్వాత 2018లో చంద్రబాబు నాయుడు గారు చుక్కల భూములకు పట్టాలని చెప్పి మాకు ఈ పట్టాలు ఇవ్వడం జరిగింది, పట్టాలు ఇచ్చారు. తర్వాత వైసీపీ గవర్నమెంట్లో కొంతమందికి రాని వాళ్ళకి మళ్ళీ 2023లో ఈ పట్టాలు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా 2 పట్టాలు మా దగ్గర ఉండే 120 మందికి ఈ పట్టాలు అయితే ఉన్నాయి. అది కాకుండా ఆ రోజు నుంచి ఈ రోజు కూడా ఎవరో ఒకరు ప్రతి ఒక్క దానికి సంబంధించి మా భూమి మాదని చెప్పి మా మీద కేసులు పెట్టి మమ్మల్ని ఈ విధంగా బెదిరించి భయభ్రాంతులకు చేసి ఏదో ఒక విధంగా మమ్మల్ని భయపెడతా ఉన్నారు, ఆ పొలం మాది అని చెప్పి. దాని తర్వాత 2010లో దీని మీద కమిషన్ వేసి ఈ భూమి మీది అని చెప్పి హద్దులు నిర్మించి మాకు దానికి సంబంధించిన ఒక మ్యాప్ కూడా ఇవ్వడం జరిగింది గవర్నమెంట్ తరఫు నుంచి. గవర్నమెంట్ సర్వేరు ఆ రోజు జిల్లా అధికారులు అందరూ వచ్చి మ్యాప్ని చూసి ఈ భూమి మీది ఎవరికి కూడా సంబంధం లేదని చెప్పారు. ఈ 120 మంది పేర్లు కూడా ఆన్లైన్లో ఉన్నాయి. ఈ రోజు కూడా 1 బిల్ రావడం జరుగుతుంది. ఈ 1 బిల్ ద్వారానే అందరికీ వైసీపీ గవర్నమెంట్లో రైతు భరోసా వచ్చింది. ఇప్పుడు అన్నదాత సుఖీభావం అని చెప్పి మొన్న రిలీజ్ చేసిన 7,000 రూపాయలు, 5,000 అన్నదాత సుఖీభావ, 2,000 రూపాయలు పిఎం కిసాన్ అందరికి రావడం అయితే జరుగుతూ ఉంది. కానీ ఇప్పుడు కూడా ఈ భూమి మాది అని చెప్పి ఇప్పుడు ఇంకొక అతను విజయరాజ్ అనే వ్యక్తి ఈ భూమి మాది అని చెప్పి మా మీదకి వచ్చి దౌర్జన్యం చేసి ఆ పొలం గుండా దారేయడం, ఆడ విగ్రహాలు కట్టడం అలాంటివి జరుగుతూ ఉంది. దయచేసి మా గిరిజనులకి న్యాయం చేసి ఈ భూమి మాదా కాదనేది వాళ్ళకి ద్వారా మా సమక్షంలో నిరూపించి వాళ్ళని ఇకనైనా మా జోలికి రాకుండా మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మా గిరిజనులందరూ రోజు కూలీ చేసుకుని బతికేవాళ్ళు ఈ రోజు కూడా అన్ని పనులు మానుకొని ఈ రోజు నిన్న ఇదే పని మీద తిరుగుతున్నారు. ఏదో పూటకు కూలీ చేసుకుని తినేవాళ్ళు. మాకు న్యాయం చేయాలని చెప్పి మరీ అందరినీ కోరుతున్నాం. ఈ విషయం మీద ఎంఆర్ఓ గారికి ఫిర్యాదు చేయడం ఎన్న వచ్చి చేసాము. జారిపోసారు మా పొలం గుండా ఇట్లా బాట అయితే వేసుకున్నారు. మా పొలానికి మధ్యలో వాళ్ళకి 3 ఎకరాలు పట్టా ఉంది. దాంట్లోకి మేము ఒక సైడు వాళ్ళకి పోవడానికి దారి అయితే ఇచ్చాము. ఆ దారి కూడా మేమే చేసి ఇచ్చాము. వాళ్ళ ఖర్చు లేకుండా మా సొంత నిధులతో మా ఖర్చు పెట్టుకొని మేము అందరం తలా ₹1 వేసుకొని వాళ్ళకి దారి అయితే ఇవ్వడం జరిగింది. ఆ దారి కాకుండా వాళ్ళు మధ్యలో వాళ్ళ సొంతంగా నిన్న దారి వేయడం జరిగింది. అది నిన్న ఎంఆర్ఓ సార్ గారికి నిన్న వచ్చి అర్జీ ఇచ్చుకొని చెప్పాము. మీ స్థలంలో వాళ్ళు దారి వేస్తా ఉంటే మీరు ఏం చేస్తున్నారు తీసేసిండి అని చెప్పి ఎంఆర్ఓ సార్ చెప్పారు. ఈరోజు ఉదయం మా గ్రామస్తులు అందరం కలుసుకుని వెళ్ళి ఈరోజు ఉదయం 9 గంటల నుంచి ఆ మట్టి అయితే తీసేయడం జరిగింది. వీళ్ళు మళ్ళీ భూమికి సంబంధించిన వాళ్ళు వచ్చి ఈరోజు మా మీద హడావిడిగా చేసి మా అందరినీ ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఇక్కడికి తీసుకువస్తా కూడా మమ్మల్ని పోలీస్ స్టేషన్కి తీసుకోపోతున్నారు కానీ ఎంఆర్ఓ ఆఫీస్కి తీసుకురాలేదు. మేము బలవంతంగా ఎంఆర్ఓ ఆఫీస్ కాడికి వచ్చి సార్ ఎంఆర్ఓ గారికి తెలియజేస్తున్నాం. సారు దీని మీద పరిష్కరించి మీకు న్యాయం చేస్తామని చెప్పి మాకు భరోసా ఇచ్చారు. అది కాకుండా అదే పొలంలో తిరువీధుల వెంకటరత్నం అనే వ్యక్తి చనిపోయి ఉన్నాడు. ఈ భూమి ఫస్ట్ నుంచి పోరాడుతుంది అతను. ఆయన విగ్రహం పెట్టడానికి అక్కడ శంకుస్థాపన చేసి ఇప్పుడు కడతా ఉన్నారు. దాన్ని ఆపమని కూడా మేము చెప్తే పోలీస్ అధికారులు కూడా ఆపకుండా మమ్మల్ని ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఇప్పుడు దాన్ని ఆపేమంటున్నారు. అది ఎంతవరకు జరిగింది అనేది కూడా మాకు తెలియదు. ఈ నుంచి అక్కడికి వెళ్తే కానీ మాకు ఆ విషయం తెలియదు. ఇవన్నీ మాకు ఎంఆర్ఓ గారు మాకు భరోసా ఇచ్చాడు. మాకు న్యాయం జరగదని ఆశిస్తూ మీ అందరికీ మరి ఒకసారి తెలియజేస్తాం. తప్పులు చేస్తే వదిలేదే లేదు. కాబట్టి నేను చెప్పేది ఒకటే, ఈ వీడియోలు చూడండి. ఈ వీడియోలలోనే మీకు అర్థం అవుతా ఉంటుంది వైసీపీ నాయకుల్ని, వైసీపీ కార్యకర్తల్ని ఎవరు రక్షిస్తా ఉన్నారు, ఎందుకు ఆ పట్టాల మీద ఎంక్వైరీ చేయనీయడం లేదు. ఆ పట్టాల మీద ఎంక్వైరీ చేస్తే అవి ఎవరిచ్చారు అని తెలిస్తే వైసీపీ నాయకులు జైల్లోకి పోతారు. దానికి ఎవరు సహకరించారు అంటే రెవెన్యూ అధికారులు జైల్లోకి పోతారు. కాబట్టి వాళ్ళ దగ్గర కుమ్మక్కై వాళ్ళు ఇచ్చిన ముడుపులు తీసుకొని కొందరు టీడీపీ మండల ముఖ్య నాయకులు చెప్పుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇటువంటి ఘటకాలకు పాల్పడతా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులకి ఇది మంచిది కాదు, పద్ధతి కాదు. మీరు ఇప్పటికైనా తెలుసుకొని ఆ బెల్ట్లో జరిగిన అవినీతి గురించి మీరు బయట ఇస్తే
రేపు రాబోయే ఎలక్షన్ లో అక్కడ మిమ్మల్ని ప్రజలు గెలిపించుకుంటారు. లేదు ఇలానే మీరు చేస్తే మీకు ఇంకా రాజకీయ చరిత్ర ఉండదు. గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళెవరు, వీళ్ళెవరు, ఏం జరుగుతుంది అనేది వీడియో ద్వారా మీకు స్పష్టంగా నేను చూపిస్తా ఉన్నా. మీకు ఏం జరిగింది అనేది కూడా ఈ వీడియో ద్వారా మీకు చూపిస్తా ఉన్నా, మీకు తెలియజేస్తా ఉన్నా. ఆ వీడియోలో మాట్లాడే వ్యక్తులు ఎవరు, ఈ వీడియోలో మాట్లాడే వ్యక్తులు ఎవరు, అక్కడ ఏం జరిగింది, వాళ్ళ వెనక నిలబడి ఉన్న పట్టాలు పట్టుకున్న వల్ల ఆ పట్టాలన్నీ కూడా ఎవరు ఇస్తే వచ్చాయి, ప్రభుత్వం వాళ్ళు ఇచ్చారా, అసైన్మెంట్ కమిటీ ద్వారా అప్రూవల్ వచ్చిన పట్టాలా, అప్రూవల్ కాని పట్టాలు తీసుకోవాల్సి వచ్చింది. ఖచ్చితంగా దీని గురించి ముందుకు వచ్చి నేను మాట్లాడతానని చెప్తా ఉన్నా. దీని మీద విచారణ చేయాలి. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న ఈ వీడియోస్, నా పక్కన వస్తున్న వీడియోస్ అన్ని కూడా క్లుప్తంగా గమనిస్తే, ఒక ఆయనేమో చంద్రమోహన్ రెడ్డి గ్రావెల్ ఎత్తున్నాడు, చంద్రమోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు గ్రావెల్ అమ్ముకుంటున్నాడు అని వైసీపీకి సంబంధించిన ఒక కార్యకర్త అక్కడ సాక్షి ఛానల్లో వాయిస్ ఇచ్చాడు. అదే వ్యక్తి ఎంఆర్ఓ ఆఫీసులో ధర్నా చేస్తా ఉన్నాడు. ఒక 10 మందిని తీసుకుని వచ్చి వాళ్ళ వెనక పట్టాలు పట్టుకుని మహిళలు అందరూ కూడా నిలబడి ఉన్నారు. ఆ పట్టాలు ఎక్కడి నుంచి వాళ్ళకి వచ్చాయనే దాని మీద విచారణ జరపాలనేది నా మొదటి ఆరోపణ. ఆ పట్టాలు వాళ్ళకి ఎలా వచ్చాయి దాని మీద మీరు గమనించినట్లయితే జగన్మోహన్ రెడ్డి లోగో ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి లోగో ఉంటుంది. అలా చేయని పక్షంలో న్యాయస్థానానికి పోవాల్సి ఉంటుంది. మాకు తెలియకుండా నాకు జీపీ ఇచ్చున్న ఆ పొలంలో దిగి ఎస్టీల్ని దింపి వ్యవసాయం చేపిస్తా ఉన్నారు. నేను ఒప్పుకునే పరిస్థితే లేదు. వాళ్ళందరి మీద కూడా పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టడం జరిగింది. ఎంఆర్ఓ, అక్కడికి వచ్చిన విఆర్ఓ, సర్వేర్, వీళ్ళందరికి కూడా నేను వెంకటాచలం హౌస్ ఆఫీసర్ గారికి రిజిస్టర్ పోస్ట్ ద్వారా కేసు పెట్టడం జరిగింది. ఇంత వదులుతాను అనుకోవద్దు. విచారణ చేసి ఎవరి పొలాలు ఏంది అని సర్వే చేసి ఎవరికి వాళ్ళకి ఇస్తే ఇది మంచి పద్ధతి. అంటే వాళ్ళు బీసీలు అని చెప్పి ఎస్టీల్ని పెట్టి వ్యవసాయం చేపిస్తే వాళ్ళు వచ్చినప్పుడు ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టవచ్చులే అనేది ఒక ఉద్దేశపూర్వకంగా కుట్ర చేస్తా ఉన్నారు. దీనికి ఎట్టి పరిస్థితుల్లో మేము ఒప్పుకోం ఇటువంటి పనులకి. కాబట్టి దీనికి అడ్డు తగలుతానే ఉంటాము. దీనికి ఇంకొకటి మొదటి కారణం ఏంది అంటే, ఈ కోర్టులో వచ్చిన జడ్జిమెంట్ ఇచ్చిన ఈ పొలంలో అసలు ఎంఆర్ఓ, సర్వేర్లు వీళ్ళందరూ కూడా నోటీసులు ఇవ్వకుండా ఎందుకు ప్రవేశించారు, ట్రెస్పాస్ ఎందుకు అయ్యారు అనేది నేను అడగడం జరుగుతాను. మీకు ఏ హక్కు ద్వారా దాంట్లో లోపలికి వచ్చారు? కోర్టులో, జిల్లా కోర్టులో, హైకోర్టులో కలెక్టరు, ఆర్డీఓ, ఎంఆర్ఓ రెస్పాండెంట్లుగా ఉన్న కేసులో మీరు ఓడిపోతే ఆ కేసులో మీరు ఆ పొలంలో మీకు వస్తారా? వస్తే మీ మీద క్రిమినల్ కేసులు ఉండవా? ఏం ఆ మాత్రం తెలియదా? అంటే పెట్టలేదులే, మేము అధికారులు మమ్మల్ని ఏం చేయలేదు అనుకుంటా ఉన్నారు. అదేం కుదరదు. మిమ్మల్ని ఎవరు రక్షించలేరు. గుర్తుపెట్టుకొని ఉండాలా అధికారులు మాత్రం. ఈ భూమిలో ఎస్టీలకు దొంగ పట్టాలు ఇచ్చి, అంటే దొంగ పట్టాలంటే ఒక పట్టాని కాగితాన్ని రెడీ చేసి దాంట్లో ఎంఆర్ఓ, తహసీల్దార్ సంతకాలు, స్టాంపులు, రబ్బర్ స్టాంపులు తయారు చేసి దాంట్లో ముద్రించి వాళ్ళ సంతకాలు ఫోర్జరీ చేసి ఎస్టీలకు ఈ పట్టాలను అందించి ఇది ప్రభుత్వం వాళ్ళు ఇచ్చారు, ఆ భూమి మీదేను అని వాళ్ళని రెచ్చగొట్టి ఆ భూమిలోకి దించడం జరిగింది. దించి ఎస్టీల పేరుతో అక్కడ గ్రావెల్ దొంగతనం చేశారు. దాదాపు ₹1 కోటి గ్రావెల్ దొంగతనం చేశారు. ఆ జరిగే సందర్భంలో, మట్టి ఎత్తే సందర్భంలో తిరువిధుల వెంకటరత్నం అనే అతను, ఎవరైతే జీపీఎస్ వాళ్ళు ఉన్నాడో అతను హైకోర్టుకు వెళ్లి అక్కడ మట్టి ఎత్తవద్దు, గ్రావెల్ ఎత్తవద్దు, ఎత్తించవద్దు, ఇది అధికారుల ప్రోద్బలంతోనే జరుగుతా ఉంది, ఇదంతా అధికారులు అక్కడ ఉన్న వైసీపీ నాయకులు కుమ్మక్కయ్యి చేస్తా ఉన్నారు కాబట్టి
అక్కడ ఎత్తించొద్దు అని చెప్పి అధికారులకు ఆదేశాలు హైకోర్టు ద్వారా ఇప్పించాడు. అక్కడ ఎటువంటి పర్మిషన్ ఇవ్వద్దు, అక్కడ ఎత్తొద్దు అని. కానీ అంతటితో ఆగల. హైకోర్టు ఏంది నాకు చెప్పేది, జిల్లా కోర్టులు ఏంది మాకు చెప్పేది, అవి చెప్తే మేము వినాలా అంటూ అక్కడ ఉన్న నాయకులు అక్కడ ఎస్టీని అడ్డం పెట్టుకుని గ్రావెల్ మేట్ ని దొంగతనం చేయడం జరిగింది. దాని మీద తిరువిధుల వెంకటరత్నం గారు ప్రెస్ మీట్ పెట్టాడు ప్రెస్ క్లబ్ లో. ఈ విధంగా నా భూమిని, కోర్టు ఆదేశాలు ఉన్న భూమిని, హైకోర్టు ఆర్డర్ ఇచ్చిన భూమిని సోన్సో వ్యక్తులు, ఎవరైతే సర్వేపల్లి గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు ఉన్నారో వాళ్ళందరూ కొందరు ఎస్టీలతో కలిపి నా భూముల్లో ఈ విధంగా అన్యాయంగా అక్రమంగా మట్టి దొంగలిస్తున్నారని చెప్పి ఆయన ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రెస్ మీట్ పెట్టాడని అతని మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయించి అతన్ని జైల్లో పెట్టడం జరిగింది. తర్వాత ఆయన జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మానసికంగా ఇబ్బంది పడి చచ్చిపోవడం జరిగింది. చనిపోయిన వ్యక్తి ఎందుకు చనిపోయాడు అనేది మనం విశ్లేషిస్తే వీళ్ళ అరాచకాల వల్ల, వీళ్ళ అన్యాయాల వల్ల, వాళ్ళు ఏమైనా వాళ్ళ కుటుంబం ఏమైనా మామూలు కుటుంబం అంటే కాదు. ఈ రాష్ట్రానికి మొదటి ఆప్కో చైర్మన్ కుటుంబాన్ని, ఈ చేనేత కుటుంబాన్ని వీళ్ళు ఇంతగా ఇబ్బంది పెట్టి అతను చనిపోయేలాగా చేసినందుకు వాళ్ళకి శిక్ష పడాల్సిందే. పడిందాకా వదిలేదే లేదు. దానికి వాళ్ళకి వత్తాసు పలుకుతున్న ఇప్పుడున్న టీడీపీ నాయకులను కూడా వదిలేది లేదు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇటువంటి అన్యాయాలకి, అక్రమాలకి అడ్డుకట్ట వేయకపోతే ఇది ఇదే విధంగా కొనసాగే అవకాశం ఉంది. కాబట్టి దీని గురించి నేను ఈరోజు బలంగా మాట్లాడాల్సి వస్తుంది. ఒకవేళ నేను చెప్పిన తప్పైతే ఎవరైనా సరే వచ్చి మాట్లాడొచ్చు. రెవెన్యూ ఆఫీస్ ముందే లెక్కలేదో తేల్చొచ్చు. వాళ్ళ రికార్డులు వెరిఫై చేస్తే ఆ లెక్కలు బయటకు వస్తాయి. ఆ దమ్ము ఎవరికి ఉంది? ఎందుకు వైసీపీ నాయకుల్ని రక్షిస్తా ఉన్నారు, ఎవరు రక్షిస్తా ఉన్నారు అనేది తర్వాత నేను చెప్తా. ఎందుకు రక్షించాల్సి వస్తుందో తర్వాత నేను చెప్తాను. ఈ ఆయన చనిపోయిన తర్వాత విషయం మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఇప్పుడు మాట్లాడదాం. చనిపోయిన తర్వాత ఎవరైతే ల్యాండ్ హోల్డర్స్ ఉన్నారో, ఎవరైతే యజమానులు ఉన్నారో యుఎస్ నుంచి రావడం జరిగింది. తర్వాత వాళ్ళ చేత కూడా మనం అక్కడ మట్టి ఎత్తినారు, హైకోర్టు ఆదేశాలను ధిక్కరించినారు, దొంగతనం జరిగింది. ఆ దొంగతనాన్ని మీరు వెరిఫై చేసి ఎంత మట్టి ఎత్తారు, దాని వాల్యూ ఎంత, ఎవరు ఎత్తారని విచారించి వాళ్ళ మీద కేసులు నమోదు చేయమని మైనింగ్ అధికారులు కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. కానీ వాళ్ళని కూడా విచారించకుండా ఇప్పుడు టీడీపీలో ఉన్న నాయకులే వైసీపీ నాయకుల్ని రక్షిస్తా ఉన్నారంటే ఇద్దరు కుమ్మక్కయ్యి, టీడీపీ వైసీపీ నాయకులు కుమ్మక్కయ్యి ఈ విధంగా చేస్తా ఉన్నారు. మండల స్థాయి నాయకులు పైనేమో, పైనున్న నాయకులు, రాష్ట్రంలో ఉన్న నాయకులు వాళ్ళేమో ఒక విధంగా ఉంటారు. నియోజకవర్గ స్థాయి నాయకులేమో ఎప్పుడు కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉంటారు. గ్రామ స్థాయి, మండల స్థాయి నాయకులకు వచ్చేసరికి ఈ కుమ్మక్కు విషయాలు అలవాటైపోయాయి. వీళ్ళ వల్ల, ఈ మండల స్థాయి నాయకుల వల్ల గ్రామంలో ఉండే నాయకులందరూ కూడా చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. తెలుగుదేశం నాయకులు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. గ్రామ నాయకులు ఈ మండల నాయకులు చేసే వ్యవహారాల వల్ల ఎందుకు వీళ్ళకి ఒత్తాసు పలుకుతా ఉన్నారు? ఈ విషయమే కాదు, నియోజకవర్గంలో ఉన్న అన్ని విషయాల గురించి నేను ఇది నిజం మీ ముందుకు వస్తానని చెప్తా ఉన్నా. ఇంకా వదిలేదే లేదు. ఇదే విధంగా నాయకులు ప్రవర్తిస్తా ఉంటే వదిలేదే లేదు. ఎంతవరకైనా ముందుకు పోవాల్సిందే, వీళ్ళంతా చూడాల్సిందే అనేది దాని మీద విచారణ జరపాలి. జరిపి ఎవరిది తప్పున్నా, మాది తప్పున్నా, వాళ్ళది తప్పున్నా ఎవరినైనా శిక్షించే అధికారం అందరికి ఉంది. కాబట్టి అధికారులుగా దీన్ని మీరు ఖచ్చితంగా బయటికి తెచ్చి జరిగిన అవినీతి అన్యాయాన్ని అక్కడ అరికట్టాల. లేకుండా వాళ్ళు రెచ్చగొట్టి భూముల్లో పంపించి ఎంజాయ్ చేస్తామంటే కుదరదు, ఇబ్బంది పడతాం. కాబట్టి దీన్ని అర్థం చేసుకొని
ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు. దీని మీద విచారణ జరిపి న్యాయం చేయాలా వాళ్ళకి. ఎవరైతే ఈ రాష్ట్రానికి మొదటి అప్పో చైర్మన్ గా ఉంది, ఒక బీసీ కుటుంబం వచ్చి వాళ్ళందరూ ఫారెన్ లో సెటిల్ అయి ఉన్నారు కాబట్టి ఈ విధంగా చేయడం అనేది అన్యాయం. కాబట్టి నేను తెలియజేస్తా ఉన్నా, వాళ్ళు ఎన్ఆర్ఐలుగా వాళ్ళు ఉన్నారు అక్కడ. ఎన్ఆర్ఐ చట్టాలు కూడా చాలా బలంగా ఉంటాయి. ఇక్కడ వాళ్ళు దేశానికి మంచి పేరు తెస్తూ దేశం ఇండియా అని అక్కడ చూపిస్తూ ఇక్కడ వాళ్ళ ఆస్తులు మనం లాక్కోవడం అనేది చాలా తప్పు. దాన్ని చేయొద్దు. అట్లా చేసిన వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలని నేను కోరుకుంటా ఉన్నాను.